పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. సుమారు 31 మందికి 20 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధ్యతరగతి వర్గాలకు అండగా నిలిచినటువంటి ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అందరికీ తెలుసు, మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఇతరత్ర ఆసుపత్రుల్లో కానీ మీరు వైద్యం చేయించుకున్నా సరే ఆ వైద్యానికి సంబంధించినటువంటి బిల్లులు మీరు తీసుకుని వస్తే దానిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ చెక్కుల రూపంలో మీకు అందిస్తూ ఉన్నాం. మీరు కూడా ఆలోచన చేయాలి. గతంలో కూడా తెలుసో తెలియకో ఒక ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు. మరి గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు చేసిన దాంట్లో కనీసం 1% అయినా జరిగిందా? మరి ఈరోజు కష్టకాలంలో కూడా ఎందుకు చెప్తున్నానంటే మాట మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది. 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో రాష్ట్రం అంతా తుడిచిపెట్టేశాడు. మొత్తం అంతా దోపిడీ చేశాడు, లూటీ చేశాడు, ఏమీ మిగల్చల ఖజానా. వాటితో పాటుగా మీ అందరికీ కూడా మళ్ళీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు చెప్పిన మీ పిల్లలకి ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా మీ మహిళలందరికీ ప్రయాణం కల్పిస్తూ ఉన్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోని లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున మరి మీ అత్తమ్మలకు, మీ అమ్మలకు, మీ నాన్నలకు, తాతయ్యలకు, అవ్వలకు, మరి దివ్యాంగులకి అందరికీ పింఛన్ ఇస్తూ ఉన్నాం. మీ పిల్లలు చదువుకుంటే 16,000 టీచర్ల పోస్టులు ఈవేళ భర్తీ చేస్తున్నాం. వాళ్ళ 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు పెట్టి ఈవేళ 2,50,000 మంది ప్రతిరోజు కూడా 5 రూపాయలకి అన్నం తింటూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మేమందరం కూడా ఇస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లో